చూస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ రోజుల్లో అసలు మంచిగా ఉండడమే ఒక పెద్ద తప్పు అని. ఈ ఫ్యామిలీని చూడండి, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు, ఎవ్వరి జోలికి వెళ్ళరు, ఎవ్వరి మీద గాసిప్లు చెప్పరు. ఇంతకాలం నేను అనుకునేవాణ్ణి ఇలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని. కానీ నిజం చెప్పనా, మంచితనం అనేది ఈ రోజుల్లో ఒక వీక్నెస్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న తిండిలో కొంచెం స్ట్రీట్ డాగ్స్కో పిల్లి పిల్లలకో పెడతారు. వీళ్ళు కోటీశ్వరులు కాదు, కానీ ఉన్న దగ్గరే ఉన్న చిన్న మనసుతో ఆ జీవులకి తోడుంటారు. కానీ పిచ్చేంటో తెలుసా, చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు. డాగ్స్కి ఇక్కడెందుకు పెడుతున్నావు, మాకు డిస్టర్బెన్స్ అని గొడవ చేస్తారు. సరే వీళ్ళు పెట్టరు, పెట్టేవాళ్ళని ప్రశాంతంగా పెట్టనివ్వరు. హెల్ప్ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి దానికి ఇష్యూ క్రియేట్ చేస్తారు. ఇక హెల్ప్ విషయానికి వస్తే వీళ్ళు చేసేది చిన్న సహాయాలే కావచ్చు, కానీ మనస్ఫూర్తిగా చేస్తారు. కానీ ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళ పని అయ్యాక వీళ్ళని కంటి ముందు చూసినా గుర్తుపట్టరు. ఇంతలా సెల్ఫిష్గా ఎలా ఉంటారో అర్థం కాదు. మంచి వాళ్ళని ఈ లోకం చాలా ఈజీగా తీసుకుంటుంది. మంచితనాన్ని చేతకానితనం అనుకుని ఆడుకుంటారు. అసలు అసూయ, జెలసీ మనుషుల్లో ఎంత ఎక్కువైపోయిందంటే పక్కవాళ్ళు ప్రశాంతంగా ఉంటే చూసి తట్టుకోలేరు. ఏదో ఒక వంకతో వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ని పాడు చెయ్యాలి అని చూస్తారు. ఈ విషపు మనుషుల వల్లే ఉన్న కొంచెం మంచితనం కూడా భయపడి చనిపోతుంది. మంచివాళ్ళు బ్రతకడం కష్టమే, కానీ వాళ్ళ మంచితనమే వాళ్ళకి తోడుంటుంది. మీరు కూడా ఇలాంటి సైలెంట్ ప్రెషర్ ఫేస్ చేశారా? మీరు చేసే మంచి పనికి అడ్డొస్తున్న నేవర్స్ గురించి కామెంట్ చేయండి.